Hello guys, welcome to Time 24 into 7 News. నేనైతే మీకు ఒక చిన్న విషయం చెప్పబోతున్నా. నా పేరైతే అలేఖ్య చిట్టి. నేనైతే ఎవరెవరిని తిట్టానో వాళ్ళందరికీ సారీ చెప్పుకుంటున్నాను. ముందుగానైతే ఆ అమ్మకైతే నేను చాలా పెద్ద సారీ చెప్తున్నాను. ఎందుకంటే నేను ఇలా మాట్లాడడం చాలా తప్పు. ఇప్పటి వరకు అయితే నేను ఎవరెవరిని తిట్టానో వాళ్ళందరికీ సారీ, నన్ను క్షమించండి అని ఎంత వినమ్రురాలుగా, ఎంత వినయంగా వీడియో తీసి మరీ పెట్టినవు. ఇక అట్లనే హాస్పిటల్లో కూడా అస్వస్థతకు గురయ్యి హాస్పిటల్లో పడ్డది, ఐసీయూలో ఉన్నది అని వాళ్ళ చెల్లెలు కూడా ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. సుమి ఒక ఆడపిల్లని ఇలా ట్రోల్స్ చేయడము, ఏ విధంగానైతే వాళ్ళను అవమానించడము మా మీద చేసిర్రు, మా బిజినెస్ కూడా చాలా దెబ్బతింది అని వీళ్ళైతే వీళ్ళ సైడ్ నుంచి వీళ్ళు మాట్లాడుతున్నారు. కాకపోతే జనము ఎంత బాధపడుతున్నారు. గట్లనే వీళ్ళు చేసింది ఏమన్నా మంచి పనా? ఎన్ని తిట్లండి, ఎన్ని తిట్లు. పిచ్చి మొహం దానా, ఈ తక్కువ ప్రైస్ ని కూడా నువ్వు భరించలేను, హై కాస్ట్, టూ మచ్ కాస్ట్, ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే నీ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను. నా మాటిని 4 ఇళ్లలో చూసుకుని పాస్ పని చేసుకుని బతుక్కో, ఎల్లు. కేవలము అలేఖ్య చిట్టి పికిల్స్ అనేది ఒక బిజినెస్ కాదండోయ్. దీనికంటే ముందు ఈ ముగ్గురు అక్క చెల్లెలు ఏం చేసిరో తెలుసా? ఈ బెట్టింగ్ యాప్స్లల్లో వీళ్ళు కూడా ఒక భాగస్వామే. బెట్టింగ్ను వీళ్ళు ప్రమోషన్ చేసిర్రు. ప్రమోషన్ చేసిన పైసలతోటి అలేఖ్య చిట్టి పికిల్స్ అని బిజినెస్ అయితే స్టార్ట్ చేసిర్రు. ఆర్గానిక్గా చేస్తున్నాము, మార్కెట్కి వెళ్ళి నేరుగా కారం తెస్తున్నాము, మసాలాలు తెస్తున్నాము, ఎవరు లేని విధంగా యూనిక్గా మేమైతే తయారు చేస్తున్నాము. రొయ్యల పచ్చడి కావచ్చు, చేపల పచ్చడి కావచ్చు, మటన్ పచ్చడి కావచ్చు, చికెన్ పచ్చడి కావచ్చు అని వాళ్ళైతే మాట్లాడుతున్నారు. ఇట్లా మాట్లాడే క్రమంలో వాళ్ళకు కొందరు ఫోన్లలో కానీ లేకపోతే మెసేజ్లలో కానీ చెప్తారు కదా. చెప్పిన దానికి వాళ్ళు ఏ విధంగానైతే మాకు అడుగుతారో ఆ విధంగానే మేము సమాధానం చెప్తాము. అంటే వాళ్ళు బూతులు మాట్లాడితే మేము కూడా బూతులు మాట్లాడతామని వశం. కానీ అసలు నిజంగా అమ్మాయిలు చేసే విధంగానే వీళ్ళు చేస్తున్నారా? ఏదన్నా ఒక అబ్బాయి జొమాటో నడిపినా, ర్యాపిడో నడిపినా, పచ్చళ్ళు అమ్ముకున్నా, అబ్బా షీషి వాడు పచ్చళ్ళు అమ్ముకుంటాడట్నే అని అంటారు కదా. కాకపోతే వీళ్ళు పచ్చళ్ళు అమ్మినా కూడా వీళ్ళ మీదనైతే సానుభూతి. ఎందుకంటే చిన్న చిన్న బట్టలు వేసుకొని మంచిగా వీడియోస్ ప్రమోషన్ చేసుకుంటున్నారు కదా. వీళ్ళైతే పాపము, వాళ్ళైతే అయ్యో పాపము, మహాపాపము. న్యాయం లెక్కుండాలి. అరే లంజా కొడక, రివ్యూస్ చూసినవాడు పొగ్గడివి, మరి ఎందుకు మెసేజ్ చేసావురా? ఈ అలేఖ్య చిట్టి పికిల్స్ వాళ్ళు బెట్టింగ్ యాప్ను ప్రమోషన్ చేయడమే కాకుండా ఇగో కొన్ని నిజాలు కూడా బయటపడ్డాయి. ఈ ఒక్క అబ్బాయిని తిట్టడం కాదు, ఈ ఒక్క అమ్మాయిని తిట్టడం కాదు, చాలా మందిని వీళ్ళు తిట్టిన వీడియోనైతే లీక్ అయింది. ఒక్కసారి అది కూడా చూడాల్సిన అవసరం ఎంతగానో ఉంటది కదా. ఇవి ఎక్స్పెన్సివ్ అన్నావు అంటే నీ అంత చీప్ ఫకింగ్ ఫెలో ఇంకెక్కడ ఉండడు. పని చేయి, నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలమ్మ కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండో లేదంటే నీ పెళ్ళమో వదిలిపాడు దింగుద్ది. కాబట్టి నువ్వు అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అని నేను వదిలిపడి దింగుద్ది. నా మాటిని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్లిళ్ళు ఇటు జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు. నువ్వేవడరా గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి? చూసిరా, నరం లేని నాలికే నానా విధాలుగా మాట్లాడిస్తుంది. అయితే మంచి మాట్లాడిస్తుంది, లేకపోతే చెడు మాట్లాడిస్తుంది. కాకపోతే ఇక నా నోరు ఉన్నది కదా, నా నోట్లే నాలిక ఉన్నది కదా, ఇక ఈ తాటి మాట చెప్పినట్టు నేను ఎట్లా పడితే అట్లా మాట్లాడతా, సమాజంలో ఎట్లా పడితే అట్లా విజృంభించుకొని బూతులు మాట్లాడతా అంటే కుదరది. చూసిర్రా ఇప్పుడు ఏమైందో? మంచిగా బిజినెస్ చేసుకునే వాళ్ళు మంచిగా బిజినెస్ చేసుకోవాలి. రేట్లు ఎక్కువ ఉన్నాయంటే మేము చేస్తున్నాము గీదందా గిట్లనే ఉంటాయి అని సానుకూలంగా మెసేజ్ పెడితే పర్వాలేదు. కానీ నోటికి ఎంత వస్తే అంత హద్దు అదుపు లేకుండా అసలు మీరు అమ్మాయిలు అనుకుంటున్నారా లేకపోతే ఇంకేమని అనుకుంటున్నారా? సమాజానికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? నాన్ వేసి అన్న నిన్ననైతే ఒక వీడియో రిలీజ్ చేసిండు. ఆ రిలీజ్ చేసిన వీడియోలనే పాపము వాళ్ళు నాకు చెల్లెళ్ళు వాళ్ళ యూట్యూబ్ ఛానల్కి ఏదో ప్రాబ్లం వస్తే నేను సాల్వ్ చేసిన, వీళ్ళ పేరు
చెప్పాలో చెప్పొద్దు అనుకుంటే ఇప్పుడైతే చెప్తున్నా. ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసేటోళ్లకు ప్రతి ఒక్కరు నా అన్నైనా నా తల్లైనా నా చెల్లైనా అందరూ సమానమే కాబట్టి ఇప్పుడైతే రిలీజ్ చేస్తున్నా అని చేసిండు. వీళ్ళు కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిరట. చిట్టి పీకిల్స్ మీద కామెంట్ చేస్తున్నారంటే మీరు చేసిన పని ఇప్పుడు పచ్చలకే. అంతకుముందు బెట్టింగ్ యాప్స్ ఇంకా అది అంతకంటే డేంజరు. దాని గురించి అయితే ఎవరు పట్టించుకుంటలేరు. అయినా హాస్పిటలైజ్డ్ అయినామని చెప్తున్నారు కదా, అది కూడా ఒక నాటకమే కావచ్చు అని చాలా మంది అంటారు. ఎందుకంటే మీ మీద సానుభూతి కోసము మీ మీద సింపతి కోసము అయ్యో మేము ఆడపిల్లలం కదా మేము ఆగం కావద్దు అనే ఒక చిన్న సింపతిని సంపాదించుకునేందుకైతే మీరు హాస్పిటల్లో ఉన్నాము అనే ఒక నాటకం కూడా ఆడుతున్నారు అని కింద కామెంట్లలో బొచ్చడి చెప్తారు. ఇక మీరే చూసుకోరు జనాలు వీళ్ళకు ఏ విధంగా సమాధానం చెప్తారో. షేర్ చేయరి, లైక్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి, మర్చిపోకుండా గంట సింబల్ అయితే ఒత్తురులా.